అందరికీ నేనైతే సంక్రాంతి భోగి ఫెస్టివల్ ఇప్పుడే సెలబ్రేట్ చేసుకుంటున్నాను మా అమ్మ వాళ్ళ ఇంట్లో. ఏంటి సంక్రాంతి భోగికి ఇంకా చాలా టైం ఉంది కదా, ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోవడం ఏంటి వెరైటీగా అని అనుకోకండి. మా అమ్మ రోజుకు ఒక వెరైటీ ఫుడ్ చేసి పెడుతుంటే నాకైతే పండగలాగే అనిపిస్తుంది, అందుకే ఇలా చెప్తున్నాను. చాలా రోజుల తర్వాత ఇంట్లో పనులు, బిజీ బిజీ లైఫ్ ఇలా కాకుండా చాలా రిలాక్స్ గా కూర్చొని అమ్మ చేసి పెట్టిన వంటలు తింటూ చాలా ఎంజాయ్ చేస్తున్నాను. కొంతమందికి అనిపించవచ్చు, అమ్మ చేసి పెడితే చక్కగా తింటున్నావు, మరి నువ్వు అమ్మకి చేసి పెట్టేది ఏం లేదా అని. బేసిక్గా మా అమ్మకి నేను చేసే ఫుడ్ నచ్చదు, అంటే ప్రాసెస్ నచ్చదు. ఒక కూరని నేను ఒకలా చేస్తాను, అమ్మ ఒకలా చేస్తుంది. సో అమ్మే చేస్తూ ఉంటుంది వంటలు. ఎప్పుడు నేను అడిగినా కూడా ఎందుకులే నువ్వు రిలాక్స్ అవ్వు అని చెప్పి నాకు ఏదో చెప్పేస్తూ ఉంటుంది. కానీ నాకు అర్థమైపోతుంది ఖచ్చితంగా అమ్మకి నా వంటలు నచ్చదు, అందుకే ఇలా చెప్తూ ఉంది అని. జోక్సే పార్ట్, నేను చెప్పింది ఒక 10% నిజమై ఉండొచ్చు, కానీ 90% 4 రోజుల తర్వాత వచ్చింది. అక్కడ పాపతో రోజు హడావిడిగా ఉంటుంది తన లైఫ్, రిలాక్స్ అవ్వని అని చెప్పే మా అమ్మ వంట చేసి పెడుతుంది. ఇదైతే నిజము. ఈరోజు వేడివేడిగా మిర్చి అండ్ వామాకు బజ్జీలు చేసి పెట్టింది. నేను పాప అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేస్టీ ఫుడ్ అమ్మ.